నమస్తే. ఎన్నో విషయాలు మనం న్యూమరాలజీ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాం. మనందరికీ సుపరిచితులు విశ్వక్సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. సో, ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అందరినీ దేశవ్యాప్తంగా అందరికీ ఈ మధ్య కాలంలో వినపడుతున్న మాట మనందరం ఒక రకంగా మెచ్చుకోదగ్గ వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఏ ప్రధాన్ని కూడా చూడలేదు కాబట్టి. సో, ప్రధానికి సంబంధించిన ఒక మంచి వీడియో చేయబోతున్నాను. ఆయనకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది రాజకీయ భవిష్యత్తు, ఇంకా ఎన్నాళ్ళు కొనసాగబోతున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, ఏమిటి, అసలు ఎందుకు ఆయన ఇంత చరిష్మా రావడానికి గల కారణాలు ఏమిటి, న్యూమరాలజీ ఏం చెప్తోంది, ఈ విషయాలన్నీ విశ్వక్సేన్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, విశ్వక్సేన్ గారు ఒక మాట చెప్పండి. అసలు మోదీ గారిని నేను ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూశానండి. ఆయన చాలా, ఇప్పుడు మనం ఎంత దగ్గరగా ఉన్నామో అంత దగ్గరగా చూసిన వ్యక్తి. ఈయన ప్రధాని అవుతారని నిజంగా అప్పట్లో నాకు తెలియదు. ఇప్పుడు తలుచుకుంటే అంత దగ్గరగా చూశాను కదా వ్యక్తిని అని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు. అసలు ఎందుకు ఆయనకు అంత చరిష్మా రావడానికి గల కారణాలు ఏమిటి, న్యూమరాలజీ చెప్తుంది ఏమిటి, అలాగే ఈయన ప్రధాని, నెక్స్ట్ ప్రధాని కూడా ఆయనే అవుతారా, జాతకం ఏం చెప్తుంది న్యూమరాలజీ చెప్పండి. మీరు చూడండి, మోదీ గారు పేదరికంలో పుట్టారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి దేశ అత్యున్నత స్థాయి పదవి అలంకరించారు. రాహుల్ గాంధీ గారు సంపన్న కుటుంబంలో పుట్టారు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. అయినా కూడా ప్రధాని కావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన. మోడీ గారు ప్రధాని కావడానికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఎటువంటి నంబర్స్ ఆయనకు సహకరిస్తున్నాయి, రాహుల్ గాంధీ గారు ప్రధాని కాకపోవడానికి ఎటువంటి నంబర్ సహకరిస్తున్నాయి, మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ముందు మనం మోడీ గారు ఆ స్థాయి లీడర్ కావడానికి ఏ నంబర్లు సహకరించాయో చూద్దాం. మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ మీరు చూడండి, 17/9/1950 అండి. అయితే ఆయన బర్త్ నంబర్ వచ్చేసి 8 వస్తుందండి. 1 + 7 అంటే 8. డెస్టినీ నంబర్ 5 వస్తుంది. అయితే మీరు చూడండి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే పొలిటికల్ లీడర్ కావాలి, చిన్నగా మీరు గల్లీ లీడర్ అంటే వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి వాళ్లకు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా మీరు గమనించినా కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో, డేట్లో కానీ, మంత్లో కానీ, ఇయర్లో కానీ 8 నంబర్ ఉంటుంది. ఓకే, 8 నంబర్ ఉంటే 100% వాళ్ళు పొలిటికల్లో సక్సెస్ అవుతారు. ఉదాహరణ చూడండి, మనకు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు 8 డేట్ ఆఫ్ బర్త్. అదే విధంగా కేసీఆర్ గారిది 8 డేట్ ఆఫ్ బర్త్. రేవంత్ రెడ్డి గారిది 8 డేట్ ఆఫ్ బర్త్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది 8 డేట్ ఆఫ్ బర్త్. కాబట్టి ఎవరైతే టాప్ పొలిటికల్ లీడర్ గా ఉండాలి అని అనుకుంటారో ఇటువంటి వ్యక్తులందరూ కూడా 8 నంబర్ డేట్ లో పుట్టి ఉంటారు. పొలిటికల్ లీడర్ 8 నంబర్ అనేది న్యాయము, నీతి, అదే విధంగా ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అందుకోసం ఈ నంబర్ అనేది వాళ్ళను ఆ వైపు అవకాశాలను వాళ్ళ జీవితంలోకి తీసుకొస్తుందండి. ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అంటే డేట్ ఆఫ్ బర్త్ లో 8 ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరి ఎందుకు ఆయన పేదరికంలో ఉండి చిన్నప్పటి నుంచి ఎందుకు అంత సక్సెస్ కాలేడు? 8 నంబర్ క్వాలిటీ ఏంటి అంటే హార్డ్ వర్క్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతారు. ఒకేసారి సక్సెస్ కారండి వీళ్ళు 8 లో పుట్టిన వాళ్ళు. మీరు 8 లో పుట్టిన ఎవరినైనా చూసుకోండి, ఆఫ్టర్ 41 years వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మెయిన్ ఆయన ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఆయన 8 నంబర్ 8 లో పుట్టడం. చాలా మంది 8 అంటే శని అనుకుంటారు, నెగిటివ్ అనుకుంటారు. ఈ భూమి మీద ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి అత్యంత ధనవంతుడు కూడా 8 నంబర్ లో పుట్టిన వ్యక్తే, ఫారెన్ లో పుట్టాడు. కాబట్టి 8 అనేది చాలా చాలా పవర్ఫుల్ నంబర్ అండి. మీ జీవితంలో మీరు ఏది మీకు అందాలన్నా శని కృప ఉంటేనే మీకు అందుతుంది, అది 8 నంబర్. మరి ప్రపంచ స్థాయి గుర్తింపు మోడీకి రావడానికి కారణం ఏంటి అంటే 159 విల్ పవర్ లైన్ ఉండడము. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 1 నంబర్ కానీ 5 కానీ 9 వచ్చి ఉంటుందో ఇటువంటి వ్యక్తులకి సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఒక విషయం అనుకుంటే ఎన్ని విపత్తులు ఎదుర్కొన్నా సరే అనుకున్నది సాధిస్తారు. అందుకోసం చాలా నిర్ణయాత్మకమైనవి తీసుకున్నారు. చూడండి, మీరు
370 రద్దు కానివ్వండి, అవును. అదే విధంగా రామ మందిరం ఓపెన్ కానివ్వండి, ఇటువంటి విషయాలను చాలా ధైర్యంగా తీసుకున్నారు. ప్లస్ ఈ నంబర్ యొక్క పవర్ మీరు చూడండి, 115599 ఎలా ఉంటుంది. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ లో మల్టిపుల్ వన్స్ ఎక్కువగా వచ్చి ఉన్నాయనుకోండి, ఇటువంటి వ్యక్తులలో కమ్యూనికేషన్ స్కిల్ చాలా బాగుంటుంది, చాలా బాగా మాట్లాడగలుగుతారు. మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ స్పీకర్ అంటే బాగా మాట్లాడే వక్తగా మోడీ గారికి పేరుంది. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట అట్రాక్టివ్ గా ఉంటుంది, వినాలని అనిపిస్తుంది. కారణం ఏమిటంటే ఈ 11 అండి. 55 చూడండి, 55 అనేది కమ్యూనికేషన్ స్కిల్స్. మోడీ గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ లీడర్ తో అయినా చాలా బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఆయన నెంబర్ లో 55 ఎక్కడ ఉందండి? ఎస్, ఇక్కడ చూడండి 1950లో 5 వచ్చింది. ఇంకో 5 ఎక్కడి నుంచి వస్తుంది అంటే డేట్, మంత్, ఇయర్ మీరంతా కూడితే డెస్టినీ 5 రావడం జరుగుతుంది. ఎప్పుడైతే 55 ఉంటుందో లైఫ్ అనేది అన్స్టాపబుల్ గా ఉండబోతుంది. అదే విధంగా 9, ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ లో మల్టిపుల్ 9s ఉంటాయో ఇటువంటి వ్యక్తులు ధైర్యంగా ఉంటారండి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉంటారు, ఆ స్టాండ్ ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందుకోసం వాళ్ళ వెనక్కి తీసుకునే అవకాశమే లేదు. ఇటువంటివి ఈ నంబర్స్ ఉండడం ద్వారా ఆ స్థాయికి రాగలిగాడు. ప్లస్ ఈయన డేట్ ఆఫ్ బర్త్ లో ఈ విల్ పవర్ లైన్ ఉండడం అనేది చాలా చాలా ప్లస్. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నా, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 1, 5, 9 ఉంటుందో 100% సెలబ్రిటీలు అవుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 7 నంబర్ దేన్ని తెలియజేస్తుంది? 7 నంబర్ అనేది భక్తికి కారణం అండి. అంటే కేతు మనకు ముక్తి కానీ మోక్షం కానీ ఇటువంటి వ్యక్తులు స్పిరిచువల్. మోడీ గారు వ్యక్తిగతంగా కూడా స్పిరిచువల్ లైన్ లోనే ఉన్నారు కాబట్టి ఇటువంటి నంబర్లు ఉండడం ద్వారా వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకు ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కాబట్టి రాబోయే ఎలక్షన్ లో కూడా తను మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. 100% ఈయన ప్రధానమంత్రి మళ్ళీ కాబోతున్నాడండి. ఇది ఈయన డేట్ ఆఫ్ బర్త్ లో ఉండే అవకాశం. అయితే మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోవడానికి అవాంతరాలు ఏమున్నాయో కూడా మనం చూద్దామండి. రాహుల్ గాంధీ గారి డేట్ ఆఫ్ బర్త్ కూడా చూద్దాం ఒకసారి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ లో మోడీ గారికి మీరు 159 బలరేఖలు ఉన్నాయి, కంటిన్యూగా 8 ఉంది. ప్లస్ ఎందుకు రాహుల్ గాంధీ గారు ఇబ్బంది పడుతున్నారు చూద్దాం మనం. రాహుల్ గాంధీ గారు చాలా మంచి డేట్ లో పుట్టారండి. 19 జూన్ 1970లో పుట్టారు. చూడండి, 1970, 1916, 1970 వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. 1/6 కోడ్. ఎందుకు కాలేకపోతున్నారు మీరు చూడండి. 1 నంబర్ ఉంది అండ్ 9 నంబర్ ఉంది అండ్ 6 నంబర్ లగ్జరీలో పుట్టింటారండి 6 ఉంటే. ప్లస్ ఇక్కడ 1 వచ్చింది, 9 వచ్చింది, 7 కూడా ఉంది. ప్లస్ మోడీకి రాహుల్ గాంధీ గారికి కాంబినేషన్ లో లేని నంబర్, మెయిన్ నంబర్ 5 నంబర్ మిస్ అయింది. వెరీ 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 ఎక్సలెంట్. ఒక వ్యక్తి లైఫ్ లో సక్సెస్ కావాలి అంటే ఈ 19 ప్రతి ఒక్కరికి ఉంటుందండి. 19th సెంచరీలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఉంటుంది. కింగ్ మేకర్ నంబర్ ఏంటి? ఇక్కడ 5 నంబర్. ఎప్పుడైతే 5 నంబర్ ఉండదో డేట్ ఆఫ్ బర్త్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ లైఫ్ లో కూడా అదే జరగబోతుంది. ప్లస్ పొలిటికల్ లో సక్సెస్ కావాలి అంటే 8 నంబర్ ఉండాలి. 4, 3, 8 ఉంటే వీళ్ళు సక్సెస్ ఉంటారు. ఏ ఒక్క నంబర్ అయినా ఉండాలి. కాబట్టి ఈయన సక్సెస్ కాలేకపోతున్నారు. ఇది చూసుకోండి. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి, సక్సెస్ కాలేకపోతున్నాడు అంటే ఏ నంబర్స్ ఉన్నాయి, ఏ నంబర్స్ లేవు తెలుసుకోగలిగితే చాలా ఈజీగా తెలిసిపోతుందండి. ఎందుకు రాహుల్ గాంధీ గారు 19వ నంబర్ ప్రిన్స్ నంబర్ అంటారు న్యూమరాలజీలో, కానీ పొలిటికల్ నంబర్ లేదు, 8 నంబర్ లేదు. అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగా ఉన్నప్పటికీ కూడాను పొలిటికల్లో రాణించే నంబర్ లేదు. అందుకోసం స్ట్రగుల్ అవుతున్నారు. వీటితో పాటు వ్యక్తిగతంగా ఇక్కడ 5 నంబర్ లేదు. 5 నంబర్ లేకపోవడం అనేది అప్ అండ్ డౌన్ స్ట్రగుల్స్, డిలే, హార్డ్ వర్క్ ని చూపిస్తుంది. ఇది మోడీ ప్రధాని అవ్వడానికి రీజన్ ఏంటి, రాహుల్ గాంధీ ప్రధాని కాకపోవడానికి రీజన్ ఏంటి?
రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు విశ్వక్సేన్ గారు. సో మనందరికీ నచ్చిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఒక రకంగా నేను చెప్పినట్టుగా చాలా సంవత్సరాలు ఈ మధ్య కాలంలో పుట్టిన పిల్లలకైతే అసలు ప్రధాని ఎవరు అంటే వేరే నేమే రాకపోవచ్చు, నరేంద్ర మోదీ అనే వస్తుంది. ఎందుకంటే ఎవరికీ తెలియదు కాబట్టి వేరే వాళ్ళు. అంటే ఇంత సుదీర్ఘ కాలం పాటు ఒక దేశాన్ని ఏలడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసి మళ్ళీ ప్రధానిగా ఇప్పుడు మళ్ళీ 3వసారి ఆయనే గెలుస్తారు అన్నట్టుగా విశ్వక్సేన్ గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ న్యూమరాలజీ ప్రకారంగా కూడా చాలా సూపర్ నెంబర్లో పుట్టడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. అలాగే రాహుల్ గాంధీ గారు ఎందుకు కాలేకపోతున్నారు అనడానికి కూడా రీజన్స్ చెప్పారు. అందరికీ నచ్చిన వీడియో అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.